మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం ప్రతి కార్యకర్తకు అంకితమన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. శంకరి ఢిల్లీ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. అంతకంటే ముందు ఈ ఫలితాల పైన ఈ రోజు విడుదలైనటువంటి 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలకు సంబంధించి తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఎక్స్ లో ఆయన పంచుకున్నారు, ఎక్స్ లో పోస్ట్ చేశారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో అఖండ విజయాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాల్లో విజయాన్ని సాధించి పెట్టినటువంటి విజయానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి అభినందన తెలిపారు. ముందుగా ఆ విజయాన్ని అందించినటువంటి ప్రజలకి ఆయన ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ విజయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం అని చెప్పి కార్యకర్తల శ్రమను ఆయన ప్రశంసించారు. సో పార్టీ పట్ల ఆ కార్యకర్తలకు ఉన్నటువంటి అభిమానానికి ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పి ఆయన కార్యకర్తల శ్రమను ఆయన అభినందించారు. దాంతో పాటుగా భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్లనే ఈ విజయము, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయము సాధ్యమైంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.